దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకిచ్చిన తలంతుని బట్టి చదవలేని వారి కొరకు, అలాగే బైబిల్ చదవాలన్న ఆశ ఉన్నప్పటికీ సమయం లేని వారి కొరకు నేను బైబిల్ చదివి వినిపిస్తాను. విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశమును క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.